నరేంద్ర మోడీ గారి జాతకం తీసుకుంటే ఆయనది తులాలగ్నం అయింది. ద్వితీయంలో చంద్రుడు కుజుడు, పంచమంలో గురుడు, షష్టమంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు, శని, ద్వాదశంలో రవి బుధ కేతువులు ఉన్నారు. మోడీ గారికి ఇప్పుడు నడిచేది కుజ మహాదశలో రాహు అంతర్దశ, తర్వాత గురు అంతర్దశ ప్రారంభం అవుతుంది. ఈ నెలాఖరు నుంచి గురు అంతర్దశ ప్రారంభం అవుతుంది. ఇది మంచిదన్నమాట. అయితే నరేంద్ర మోడీ గారికి కుజ మహాదశ నడుస్తుంది. కుజుడు ద్వితీయ సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇది మంచిది కాదన్నమాట. ఇది ప్రారంభమయ్యి 1 year 4 months అయింది అంతే. ఇంకా ఇది 500 సంవత్సరాలు ఉంటుంది. ఈ మొత్తం కాలంలో కూడా మోడీ గారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 2024 మే 15 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 2025 ఫిబ్రవరి మార్చిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే మోడీ గారికి రాజయోగాలు చాలా ఉన్నాయి. దశమాధిపతి చంద్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల చాలా మంచిది. ఆయన ప్రధానమంత్రి కాగలిగారు అన్నమాట. ఇప్పుడు ఆయనకి నడిచేది చంద్ర మహాదశలో రాహు అంతర్దశ. తర్వాత జూన్ నెలలో జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అప్పుడు చంద్ర మహాదశలో గురు అంతర్దశ ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రిగా మోడీ గారే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ జాతకం కూడా తీసుకుందాము. బీజేపీ జాతకం ప్రకారము మిథున లగ్నం అయింది. తృతీయంలో కుజుడు, శని, రాహువు, గురుడు, ఈ 4 గ్రహాలు ఉన్నాయి. తర్వాత షష్టమంలో చంద్రుడు, 9వ స్థానంలో బుధుడు, కేతువు ఉన్నారు. దశమ స్థానంలో రవి, ద్వాదశంలో శుక్రుడు ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి నుంచి దశ మారింది. చంద్ర మహాదశలో బుధ అంతర్దశ నడుస్తోంది. ఇది 2025 మార్చి వరకు ఉంది. ఈ కాలంలో ఏంటంటే బీజేపీలో పెద్ద మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పార్టీ అధ్యక్షుడు మారడము, తర్వాత ప్రధానమంత్రికి కూడా సందిగ్ధత ఉంటుంది. అంటే వస్తారా రారా అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఆయన సెక్యూరిటీ చాలా పెంచుకోవాలి. బీజేపీలో పెద్ద మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జాతకం చూసుకున్నా కూడా ఆయనకు డేంజర్ ఉంది, కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఆయనకే ఎక్కువగా ఉంది.